హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇది సండే వ్లాగ్ అండి. సండే రోజున మేము ఎలా ఉంటాము, మేము ఏం వండుకుంటాం, మా పిల్లలతో ఈ డే ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో అయితే చూస్తారు. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎక్కడ మిస్ అవ్వకండి. చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే ఈ వ్లాగ్ చూడండి. ఇంకా నేను లేచేసరికి అయితే టైం అయితే 7:30 అలాగ అయిపోయిందండి. ఇంకా నాకన్నా ముందు మా పాప అయితే లేచిపోయింది. మా పాపనైతే మా నాన్న తీసుకెళ్ళి ఆడిపిస్తున్నారు. నేను లేచేసరికి అయితే మా అమ్మ వాళ్ళు టీ అది పెట్టుకొని తాగుతున్నారు. ఒకటే తాగు ఇదా పట్టు అలా వద్దురాడికి తీసుకోండి, నేనైతే తీసుకోవడాలి కదా. ఇంకా మా తమ్ముడైతే మా బాబునైతే ఏడిపిస్తున్నాడు. రాత్రి వాళ్ళ తాత ఇచ్చిన డబ్బులు అయితే మా తమ్ముడైతే తీసేసుకున్నాడు. ఇంక అందుకనేసి ఆ డబ్బుల కోసం అయితే మా బాబు అయితే ఏడుస్తున్నాడు. ఇంక మా బాబుని శుభ్రంగా ఏడిపించేసి ఏం తెలియని అమాయకుల్లాగా అక్కడ వెళ్ళి అయితే కూర్చొని టీ తాగుతున్నాడు. మా బాబుని ఏడిపించకపోతే వాడికైతే నిద్ర పట్టదు. రోజుకు 1-2 సార్లు ఏడిపిస్తాడు కంపల్సరీగా. వాడు ఏడిపించడం బాగుంటుంది, వీడు కొట్టడం బాగుంటుంది. మాకైతే టైం పాస్ అయిపోయింది వాళ్ళిద్దరి నుంచి. ఇంకా మా అమ్మ అయితే వాడి దగ్గర డబ్బులు లాక్కొని ఇచ్చిందనేసి మా అమ్మకైతే వెళ్ళి అయితే కిస్ చేస్తున్నాడు. ఇంక మా తమ్ముడు అయితే టీ తాగేసిన తర్వాత బొంతలు అవన్నీ మడత పెడుతున్నాడు. మా తమ్ముడు రోజులో చేసేది ఇది ఒక్క పనే అండి. అంటే రోజు చేయడు, సండే ఒక్కరోజే చేస్తాడు. ఉత్తప్పుడు ఎందుకంటే వాడు కాలేజీకి వెళ్ళిపోతాడు. వాడు కాలేజీ బస్సు 8:10కి వస్తే వీడు లెగటమే 7:45కి లేస్తాడు. ఇంక లేచిన వెంటనే మమ్మల్ని అయితే కంగారు పెట్టేసి చేస్తూ ఉంటాడు. ఇంక వాడి పని వాడు చేసుకోవడానికి టైం చాలదు. ఇంక మాకేం చేస్తాడులేండి. ఇంక మళ్ళీ అయిపోయిన తర్వాత మా పాపనైతే మా అమ్మ అయితే బోర్లా వేసింది. బోర్లా వేసి బంగురు బంగురు అంటుంది. ఆ పిల్ల బోర్ల పెడితే బొంగురుతుంది కానీ మా అమ్మ బోర్ల వేస్తే ఎక్కడ బొంగురుతుంది. ఇంకా అది కూడా చాలక మా బాబు అయితే వాళ్ళ చెల్లిని అయితే ఎంకరేజ్ చేస్తున్నాడు బంగురు బంగురు అనేసి. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా బాబు వాళ్ళ మామయ్యతో వెళ్ళి తను కాసుకొని వచ్చాడు. మా తమ్ముడు అసలు ఒక్క దగ్గర కుదురుగా ఉండడండి. ఊరుకునే వాళ్ళని కూడా రెచ్చగొట్టి మరీ తన్నులు కాస్తాడు. మా బాబునైతే దుప్పటి కప్పేసి కొట్టు కొట్టు అనేసి మా నాన్న కూడా పిలుస్తున్నాడు. ఇప్పుడు దాకా మా బాబుతో ఆడింది చాలదనేసి ఇప్పుడు మా అమ్మనైతే ఏడిపించడానికి అయితే వెళ్ళాడు. మా అమ్మని ఏడిపిస్తుంటే మా బాబు అయితే చూసి వాళ్ళ మామయ్యనైతే కొడుతున్నాడు. ఇంకా మా బాబును మా నాన్న అయితే ఇంకా చేపలు తేటానికి అయితే మార్కెట్కి అయితే వెళ్తున్నారండి. మా బాబు అయితే కంపల్సరీగా వెళ్ళాలి మా నాన్నతోటి. లేదంటే మా బాబుకి అయితే ఇంకా ఇంట్లో అయితే ఖాళీగా ఉండడు. ఇంక మా అమ్మ అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గిన్నెలు అయితే తోముకుంటుంది. త్వరగా వెళ్ళిరండిరా బాబు పనికని అంటే మా అమ్మ ఇంకా గిన్నెలు తోముతానే కూర్చుంది. నేను తోముతానులే వెళ్ళంటే నేను పిల్లల్ని చూసుకోవడం చాలులే అమ్మ, ఇంకా గిన్నెలు ఏం తోముతావు, వంట ఒకటి చేయాలి కదా అనేసి మా అమ్మ అయితే ఇంకా గబగబ గిన్నెలు అయితే తోమేస్తుంది. ఇంటికాడ ఉన్న రోజన్నా త్వరగా వెళ్ళి రమ్మంటే మా అమ్మ ఆ టైంకే వెళ్ళిద్ది, 8:30 ఆ టైమే చేసిద్ది. ఇంక అందుకని మా అమ్మనైతే తిడుతున్నాను నేను. ఇంకా మా అమ్మ ఇందాక తోమింది కదా ఆ గిన్నెలన్నీ సర్దుకుంటున్నానండి. నేనైతే ఇంకా వంటకైతే రెడీ చేసుకోవాలి కదా, మళ్ళీ ఇక్కడ గిన్నెలు ఉంటే చిరాకుగా ఉంటుంది. ఇంక అందుకని మొత్తం గిన్నెలన్నీ అయితే తీసేస్తున్నాను. లేదంటే అవి పడతా ఉంటుంటే నాకు ఇంకా చిరాకు వస్తూ ఉంటుంది. ఎక్కడక్కడ పెట్టేసుకుంటే కొంచెం బాగుంటుంది అనేసి ఇంక నేనైతే ఎక్కడ గిన్నెలు అయితే అక్కడ సర్దేసుకుంటున్నాను. ఎక్కడ పెట్టిన గిన్నెలు అక్కడ గుర్తు మీద పెట్టుకోవాలి. లేదంటే సాయంత్రం మళ్ళీ మా అమ్మతో తిట్లు తప్పవు. ఎందుకంటే క్యారేజీలు అవి కూడా ఉన్నాయి కదా, అవన్నీ గుర్తు మీద పెట్టుకోకపోతే మళ్ళీ నాకు రేపు మళ్ళీ దరువులు పడతా ఉంటాయి. ఎందుకురా బాబు అనేసి మంచి గుర్తు మీద పెడతా ఉంటాను. కానీ నేను పెట్టిన దగ్గర మళ్ళీ మా బాబు అయితే ఉంచడు, వాటిలన్నిటిని కదుపుతూ ఉంటాడు. మళ్ళీ తిట్లు కాయటమా తప్పట్లేదు ఎప్పుడును. కానీ ఈరోజు మాత్రం నేను ఒక ప్లాన్ వేసుకున్నాను. మా బాబుకి అందకన్నా పైన పెట్టేద్దాం అనేసి ఇంకా పైన బాక్సుల మీద అయితే పెట్టేస్తున్నాను క్యారేజీ బాక్సు. ఎందుకంటే రోజు మా తమ్ముడు కంగారు పెట్టేస్తూ ఉంటాడు, క్యారేజ్ అయిపోయిందా అయిందా అనేసి. రోజు ఆ బాక్సులు మూత కనబడదు, లేదంటే కర్రీ బాక్స్ కనబడదు. ఇంకా ఏం లేదులే అనేసి పైన అయితే పెట్టేశాను. ఇంకా మా బాబుకైతే అవన్నీ అందవు. ఇంకా పైన అయితే పెట్టేశాను కదా, ఈ మొత్తం గిన్నెలన్నీ సర్దుతున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ గిన్నెలు అర్థం కావట్లేదు కానీ రోజుకో గిన్నె ఎక్స్ట్రా గిన్నె అయితే వస్తుంది. మొత్తం గిన్నెలన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా అక్కడ ఉన్న వాటర్ అంతా తుడుచుకున్నానండి. వాటర్ ఉంటే నాకు చిరాకుగా ఉంటుంది. వాటర్లోకి అసలు చేయి పెట్టబుద్ది ఇది అంత తొందరగానే, మరి తప్పట్లేదు. కానీ ఇంకా అక్కడ తడిగుడ్డతో తుడిస్తే వాటర్ పోవట్లేదు అనేసి ఇంకా పొడిగుడ్డ ఉంటుంది వాటితో అయితే వాటర్ అంతా తుడిచేస్తున్నాను. మొత్తం స్టవ్ గట్లు కూడా ఇంకా వాటితో పాటే క్లీన్ చేసేసుకుంటున్నాను. మా అమ్మనైతే చేపల పులుసులోకి చింతపండు అయితే నానబెట్టేసి వెళ్ళమన్నాను. ఎందుకంటే వాళ్ళకి మా అమ్మ వాళ్ళు ఏంటంటే కొంచెం పులుపు తక్కువ తింటారు, మేమేంటంటే కొంచెం పులుపు ఎక్కువ తింటూ ఉంటాము. మళ్ళీ నేను పెట్టిన పులుపు వాళ్ళకి ఎక్కువైపోయింది అనుకోండి, అనవసరంగా మనస్ఫూర్తిగా ముందు భోజనం చేయరు అనమాట. వాళ్ళకి పులుపు ఎక్కువ ఉంటే అసలు మా నాన్న అయితే భోజనమే చేయరు.
ఇంక అందుకనేసి మా అమ్మనే నానబెట్టేసి వెళ్ళమన్నాను. ఇంక మా నాన్న, మా బాబు అయితే కూరకైతే ఎళ్ళొచ్చేసారు. ఇంక చేపలైతే తీసుకొని వచ్చిన తర్వాత మా బాబుకి, మా పాపకి స్నానం అయితే చేపించేశాను. వాళ్ళిద్దరి పని అయిపోతే నాకు పెద్ద పని అయిపోయినట్టేనండి. ఇంకా వాళ్ళిద్దరు స్నానం చేపించేసిన తర్వాత మా పాపనైతే రెడీ చేసేసి ఇంక ఉయ్యాల్లో అయితే వేసేసాను. ఉయ్యాల్లో వేస్తే అలా పడుకుని పోయిద్దనేసి ఉయ్యాల్లో అయితే వేసేసాను. ఈలోపు మా తమ్ముడైతే టిఫిన్ తెచ్చేశారు. మా బాబు అయితే కూర్చొని టిఫిన్ చేసేస్తున్నాడు మాతో పాటే. నేనైతే పూరి తెమ్మన్నాను. పూరి అంటే నాకు చాలా ఇష్టమండి. ఇంక అందుకని పూరి అయితే తీసుకురమ్మన్నాను. ఇంకా నేను తింటున్నప్పుడు మా పాప అయితే ఏడుస్తుంటే మా తమ్ముడైతే "నువ్వు తినలే నేను చూస్తాననేసి" అన్నాడు. ఇంక నేనైతే గబగబా తినేసి ఇంక వంటకైతే రెడీ అయిపోయాను. మళ్ళీ మా పాప పడుకున్నప్పుడే వంట చేసుకోవాలి. లేదంటే నన్ను ఇంక చేయనివ్వదనేసి నేనైతే గబగబా వంటకన్నీ రెడీ చేసుకుంటున్నానండి. నేను ముందుగా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటానండి. లేదంటే ఒకటేసి ఒకటి మర్చిపోతాను. మళ్ళీ తెచ్చుకున్న తర్వాత మర్చిపోయామనుకోండి బాగా అనిపిస్తది. అందుకనేసి మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టుకొని అప్పుడు వంటకన్నీ రెడీ చేసుకుంటాను. లేదంటే తెచ్చుకున్న తర్వాత వేయటం తప్పిపోతుంది. మళ్ళీ మాటలు కూడా తప్పట్లేదు. ఎందుకు తెచ్చుకుంటావు, వెయ్యవు అనేసి మా అమ్మాయి తిడతారు. మళ్ళీ టేస్ట్ కూడా బాలేదనుకోండి, చేసినందుకు అనవసరంగా తిట్లు కాయాలి. ఇంక అందుకని మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వంట అయితే చేస్తాను. అందుకని మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను. నిదానంగా ఉల్లిపాయలు అయన్నీ కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు అయన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంక నాకు కూర వండుకోవాలి, మా అమ్మ వాళ్ళకి వంట చేయాలి కదా! ఇంక అందుకనేసి మొత్తం అంతా రెడీ చేసేసుకుంటున్నాను. ఈ చేపలేంటో కొంచెం వెరైటీగా ఉన్నాయి. నాకేంటో తేడా అనిపిస్తుంది ఆ చేపలు చూస్తుంటే. మా నాన్నేమో టేస్ట్ బాగుంటాయి నీకెందుకు నువ్వు వండు అనేసి అన్నారు. సరే అనేసి 2 సార్లు మామూలుగా కడిగేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఉప్పుతో అయితే కడుగుతున్నాను. మనం ఏ పని చేసినా కొంచెం నేలపాలైతే ఉండాలి. ఇంక అందుకని ఉప్పు అయితే నేలపాలు అయిపోయింది. ఇంకేం నేలపాలు అవుతాయో చూడాలి. దేవుడి దయ వల్ల ఇంకేమీ ఒలక్కన ఉంటే మంచిది. మనకు తిట్లు తప్పడం తగ్గుతాయనమాట. ఇంకా మొత్తం అంతా వాష్ చేసిన తర్వాత ఇంక 4 ముక్కలైతే చేపలు ఫ్రై చేద్దామనేసి అయితే పక్కన పెట్టాను. మా బాబుకైతే చేపల ఫ్రై అంటే చాలా ఇష్టమండి. అలాంటి పీసులు ఎన్నిచ్చినా తింటాడు. ఇంక అందుకని మా బాబు కోసం అనేసి ఒక 4 పీసులైతే ఫ్రై చేశాను. వాడికి ఒకటే పెడతాము. మిగిలిన ముగ్గురికి 3 అనమాట. అంటే కొంచెం చేపలు వెరైటీగా కనబడుతున్నాయి కదా! అందుకని 4 కలిపాను. మా ఇంటికాడైతే కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకుంటాము. మా అమ్మ వంటకాడ ఎన్ని సార్లు చేసినా గానీ ఫెయిల్ అయిపోతుంది ఆ ఫ్రై అనేది. ఇంక నేనైతే చేపల పులుసు కూడా వండేసానండి. చూసారు కదా! చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకోవైపు అయితే ఫ్రై కూడా చేసేసాను. టేస్ట్ ఎలాగుంటదో చూడాలి. ఇంకోవైపు నా కూర కూడా అయిపోయింది. వంట పని అయితే అయిపోయింది. ఇంకా అన్నం అయితే వండాలి. అన్నం అయితే బియ్యం కడిగేసి పక్కనైతే పెట్టేశాను. మా అమ్మ వాళ్ళు వచ్చే ముందైతే వేడి వేడిగా అన్నం వండుకొని అయితే తినేస్తాము. మా అమ్మ వాళ్ళైతే ఇంకా రాలేదు. ఇంకా కూరలన్నీ వండేసిన తర్వాత ఇంకా అన్నం కూడా పొయ్యి మీద అయితే పెట్టేశాను. మా అమ్మ అయితే ఈలోపు వచ్చేసారు. మా అమ్మ వచ్చిన తర్వాత అయితే నాకు మా బాబుకైతే అన్నం వేసేసారండి. ఈరోజు నాకు పడాల్సిన తిట్లు మా నాన్నకైతే పడ్డాయి. ఎందుకంటే నేను కూర అయితే బాగానే వండాను. కానీ చేపలు అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మా అమ్మకైతే నచ్చలేదంట. ఇంకా మా అమ్మ అయితే సరిగ్గా భోజనం కూడా చేయలేదు. పాపం 3 వీక్స్ నుంచి అడుగుతుంది కదా చేపలు తింటనేసి. తెచ్చుకున్నందుకు ఒక్క పీస్ కూడా తినలేదు మా అమ్మ అయితే. ఇంకా అందుకనేసి మా నాన్న అయితే తిడుతుంది. తెచ్చుకున్న సుఖం లేకుండా అయిపోయిందనేసి. ఇంక నేను మా అమ్మ అయితే భోజనం చేసేసాము. తర్వాత మా నాన్న మా తమ్ముడు అయితే ఇంక భోజనం అయితే చేసేసారు. ఇంకా మేమైతే మా నాన్న వాళ్ళు భోజనం చేసిన టైంకి అయితే 3:30 అలాగ అయిపోయింది. ఇంకా మా అమ్మ మోటర్ వేసి ఇంకా బట్టలు అవన్నీ అయితే ఉతుక్కుంటున్నారు. మా అమ్మ బట్టలు ఉతుకుతుంటే మేమైతే మా పాపనైతే పడుకోబెట్టాను. మా పాప పడుకున్న వెంటనే అయితే నేనైతే ఇల్లు గుమ్మలు అవన్నీ ఊడుస్తున్నాను. ఈలోపు మా బాబు ఏం చేశాడు, మా పాప పడుకున్న మంచం మీద వెళ్ళి గెంతాడు. మా పాప అయితే ఇంక లెగిసిపోయింది. మళ్ళీ వెళ్ళి మా పాపను పడుకోబెట్టుకొని అంతా చేసుకునేసరికి అయితే 4:30 అలాగైతే అయిపోయింది. ఇంక మా అమ్మ బట్టలు ఉతకడం కూడా అయిపోయింది. ఈలోపు మా పాపనైతే ఆడిపిస్తుంది మా అమ్మ బట్టలు ఉతికేసుకున్న తర్వాత. నేనైతే ఇంక ఇల్లు ఊడ్చేసిన తర్వాత మా పాపను పడుకోబెట్టేసి గిన్నెలు అయితే తోముతున్నాను. కొద్దిగా గిన్నెలు అయితే ఉన్నాయి కదా అవన్నీ తోముకుంటున్నాను. నేనైతే ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నాను. మా అమ్మ అయితే మా పాపను ఆడిపిస్తుంది. ఇంక అందుకనేసి ఆ పని అయిపోద్ది అనేసి ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నాను. గిన్నెలు ఏంటంటే ఉదయాన్నే నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ తోమేసుకున్నాను అనుకో ఎప్పుడు గిన్నప్పుడు అంత అనిపించదు. ఈరోజు ఏమైందంటే కింద వాళ్ళు వాషింగ్ మిషన్ వేసేసరికి అయితే నీళ్ళు అయితే అయిపోయి ఇంక అందుకని గిన్నెలు చేపలు అసలుకే కదండి ఎక్కువ గిన్నెలు అయితే పడతాయి. అందులో కిందిలో మార్చుకున్నప్పటికీ ఇంక గిన్నెలు అయితే ఎక్కువైపోయి ఇంకా పంపులు ఎలాగో నీళ్ళు లేవనేసి ఇంక గిన్నెలన్నీ అలాగైతే వదిలేసాను. వాటర్ వచ్చాయి అనుకోండి ఇప్పుడు గిన్నె అప్పుడు తోమేసుకుంటాం కాబట్టి అంత బాధ అనిపించదు. ఇవన్నీ నీళ్ళు లేక అలా పోగైతే అయిపోయి ఇంకా ఇవన్నీ తోముకుంటున్నాను. ఇంకా తోముకున్న తర్వాత అయితే మా అమ్మ అయితే బట్టలన్నీ జాడించేసింది కదా అవన్నీ ఆరబెట్టుకోవాలి. నేను మా పాపను ఎత్తుకుంటే మా అమ్మ అయితే వెళ్ళి బట్టలు అయితే ఆరబెడతారు. నేను గిన్నెలు తోముతుంటే మా బాబు పక్క నుంచి వచ్చి అమ్మ అది ఇవ్వు అమ్మ ఇది ఇవ్వు అని ఇసిగిస్తున్నాడు. మా పాప ఏమో ఏడు పాపదు. మా అమ్మ ఎత్తుకున్నా కానీ మా పాపకి ఏంటో కానీ అసలు ఏడు పాపదు. నేనే పక్కన ఉండాలి అంటది.
మరి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా చేసుకోవాలో ఏంటో అర్థం అవ్వట్లేదు మా పాపను చూస్తుంటే. ఇంక నేను గిన్నెలన్నీ తోమేసిన తర్వాత అయితే మా అమ్మ అయితే ఇంకా బిందుల్లో నీళ్ళైతే పట్టుకుంటున్నారు. ఇందాక నేను నీళ్ళు లేక ఆ బిందులో వాటర్ అన్నీ వాడేశాను. కింద ఉతికిన బట్టలు అయితే ఎక్కడైతే పెట్టిందో అవన్నీ ఆరబెడుతుంది. మా పాప బట్టలు అయితే తెల్లవారైతే ఆరబెడతామండి. ఎందుకంటే నైట్ పూట పిల్లల బట్టలు అనేది ఆరబెట్టకూడదు, పక్షులు తిరుగుతూ ఉంటాయి. ఇంకా పక్షి దోషాలు అవి పడతాయి అనేసి పిల్లల బట్టలు అయితే నైట్ పూట ఆరబెట్టరు. ఇంక మా అమ్మ అయితే గుడ్లు కూర అయితే వండుకుంటున్నారు. మా అమ్మకి ఉదయం నుండి చేపల పులుసు ఫిష్ ఫ్రై అయితే ఉన్నాయి. ఇంకా మా అమ్మ మటుకి ఇంకా గుడ్లు కూర అయితే వండుకుంటున్నారు. ఇంక మా పిల్లలిద్దరికి స్నానాలు అయితే చేపించేశాను నేను. మా అమ్మ అయితే కూర అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకోవైపు అయితే రైస్ అయితే పెట్టేశారు. ఇంకా నేను మా బాబు అయితే ఇంకా అన్నం అయితే తినేసాము. ఉదయం వండుకున్న మటను కీమా అయితే ఉంది కదా, ఇంక నేనైతే అన్నం అయితే తినేసాను. ఈ వీడియో ఇంక ఇంతేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.